కాస్కో స్టోర్కి వెళ్ళాలంటే అక్కడ మెంబర్షిప్ ఉండాలి. అండ్ బేసిక్గా టూ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. ఒకటి $60 వాల్యూ ఉంటుంది, ఇంకొకటి $120 వాల్యూ ఉంటుంది. $60కి అయితే మనకి జనరల్గా పర్చేజెస్ మీద క్యాష్ బ్యాక్ ఏం రాదు. 120 అయితే మనకి ఎవ్రీ పర్చేస్ మీద 2% క్యాష్ బ్యాక్ ఉంటుంది. అది మెయిన్ అడ్వాంటేజ్. సో ఎక్కువ పర్చేస్ చేసే వాళ్ళకి ఆ $120 మెంబర్షిప్ మోర్ యూస్ఫుల్. లేదు జనరల్గా తక్కువనే షాపింగ్ చేస్తామంటే $60 సరిపోతుంది. మెయిన్గా కాస్కోలో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ప్రొడక్ట్స్ బయట మార్కెట్ వాల్యూ కంటే మంచి క్వాలిటీ ఉంటాయి, తక్కువ ప్రైస్. అండ్ కాస్కోలో కిర్క్లాండ్ అని కాస్కో ఓన్ బ్రాండ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. మార్కెట్ వాల్యూతో పోల్చుకుంటే మంచి ప్రైస్ అండ్ క్వాలిటీ ఉంటాయి. అందుకే చాలామంది ఇక్కడ కాస్కో ప్రిఫర్ చేస్తారు. అండ్ కాస్కోలో ఇంకొక టైప్ ఏంటంటే 120 దాంట్లో విత్ క్రెడిట్ కార్డ్ సిస్టమ్ ఉంటుంది. కాస్కో అండ్ సిటీ బ్యాంక్కి కలిపి ఒక స్పెషల్ కార్డు ఉంది. ఆ కార్డు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్, జనరల్గా ఓల్డ్ 120 కార్డుకి అయితే 2% క్యాష్ బ్యాక్ అయితే దీనికి మాత్రం 4% క్యాష్ బ్యాక్. బట్ రెగ్యులర్ పర్చేసెస్ కాదు, అది మెయిన్ పెట్రోల్ అండ్ డీజిల్ లాగా వాడే వాళ్ళకి మాత్రమే. బేసిక్గా ట్రావెల్ ఎక్కువ చేసే వాళ్ళకి, కార్ ట్రావెల్ అవసరం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ కార్డు చాలా యూస్ఫుల్. ఎందుకంటే అది క్రెడిట్ కార్డు ప్లస్ కాస్కోలో కూడా వ్యాలిడ్. సో 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ కాస్కోలో మెయిన్లీ ఏంటంటే బల్క్లోనే మనకి అమ్ముతారనమాట వాళ్ళు. సో మనం కూడా బల్క్లోనే తీసుకోవాలి, కొనుక్కోవాలి. రేట్ తక్కువలో వస్తాయి కాబట్టి యూఎస్ఏలో చాలామంది ఇక్కడికే వచ్చి తీసుకొని వెళ్తారు ఖచ్చితంగా. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కాస్కోలోకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ కనిపించింది అండ్ ఆప్టికల్స్. ఇప్పుడు ఇవన్నీ ఎలక్ట్రానిక్ అనమాట. అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ల్యాప్టాప్స్ కానీ వాచెస్ కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారా జ్యువెలరీ ఐటమ్స్, ఇవన్నీ జ్యువెలరీ ఐటమ్స్. ఒక్కొక్కటి $300, $400 అలా ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్సే మొత్తం. వాక్యూమ్ క్లీనర్, ఫ్రిడ్జ్, ఓవెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. లైక్ ఎలక్ట్రానిక్, ఫుడ్ ఐటమ్స్, డైలీ ప్రొడక్ట్స్, క్లాత్స్, బెడ్షీట్స్ కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్, కేక్స్, ఫార్మసీకి సంబంధించినవి, ఆప్టికల్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ కూడా ఓవెన్సే మొత్తము. మైక్రోవేవ్స్, ఇన్స్టాపాట్స్ ఇవన్నీ ఎలక్ట్రానిక్వే. అండ్ పైన ఓవర్ వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. ఇవి చూస్తున్నారా బౌల్ సెట్, 5 పీస్ సెట్ అనమాట. ఇది చాలా కలర్ఫుల్గా ఉండింది కదా. $16.99. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ 3 ఇచ్చారు కదా. 3 సెట్ $19.99. ఇలా ఈ రో మొత్తం ఈ ఐటమ్స్ ఉంటాయి. చూడండి కడాయి సెట్, మొత్తం కడాయిలే. పాన్ సెట్, ఇక్కడ మొత్తం ఓవరాల్గా మొత్తం ఐటమ్స్ అన్నీ కాంబో ప్యాక్ లాగా అనమాట. అందుకే $399.99. దాంట్లో A to Z అన్నీ మనకి పాన్ సెట్స్ అనేవి దొరుకుతాయి. ఇటు సైడ్ మొత్తం క్లాతింగ్ అనమాట. మెన్, ఉమెన్, కిడ్స్ అందరికీ ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్కి లాగా క్లాత్స్ అనేవి అరేంజ్ చేస్తారు. వింటర్లో వింటర్వి, సమ్మర్లో సమ్మర్వి అలా. చూస్తున్నారు కదా చుట్టూ అసలు ప్లేస్ ఎంత పెద్దగా ఉంటుందంటే మీరు ఆ స్టోర్లో తిరిగితేనే మినిమం అసలు 2 hours అలా గడిచిపోద్ది. మొత్తం మనం చూసుకుంటా వెళ్తూ ఉంటే అసలు టైమే అర్థం కాదు దీంట్లోకి వస్తే లోపలికి. ఫస్ట్ ఇక్కడ చూడండి చెస్ బోర్డు కూడా పెట్టారు. ఇక్కడ చాలా పెద్దగా ఉండింది. అండ్ ముందు చూస్తున్నారు కదా ఆ బాటిల్స్ అన్నీ రకరకాల మందు బాటిళ్ళు. ఈ గేమ్ చూడగానే సంతు ఆడడం మొదలుపెట్టాడు. అసలు ఈ గేమ్ నేను ఎప్పుడు ఆడలేదు, బట్ వీళ్ళు అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారంట. సంతు అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్క టైంలో కిడ్ అయిపోతూ ఉంటాడు. ఇవన్నీ వచ్చేసి అవకాడోస్ ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ వాటర్ మిలన్స్. ఖచ్చితంగా వచ్చినప్పుడల్లా బనానాస్ అయితే తీసుకుంటాము. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి. మ్యాక్సిమము సీజనల్ వైజ్ అన్నీ పెడుతూ ఉంటారు. ఇవి చూసారా లైమ్స్ గ్రీన్ అండ్ ఎల్లో ఉన్నాయి. అండ్ ఆరెంజెస్ ఇవన్నీ చిన్నవి, జ్యూసెస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి పైనాపిల్, మ్యాంగో,
కివి ఇలా చాలా రకాలు పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పొటాటోస్, ఆనియన్ బ్యాగ్స్ అన్నమాట. ఇక్కడ ఆర్గానిక్ స్పీనచ్ అనేది దొరుకుతుంది. ఇలా బాక్స్లో పెట్టేసి అమ్మేస్తారు. సో మనం అలా యూజ్ చేసేసుకోవచ్చు. చూడండి ఆ బాక్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఏవి తీసుకున్నా కానీ ఈ ఫ్రెష్ ప్రొడ్యూస్లో ఇక్కడ మొత్తం స్ట్రాబెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ కానీ అన్నీ ఇలా ఇక్కడ స్టోరేజ్ చేస్తారు. ఇక్కడ బీన్స్ కానీ స్వీట్ కార్న్ కానీ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూడండి రాస్బెర్రీస్ ఎంత బాగున్నాయో. ఇవన్నీ బేకరీ ఐటమ్స్ అన్నమాట. అంటే కాస్కోలోనే బేకరీ ఐటమ్స్ అంటే అక్కడే మనకి ప్రిపేర్ చేసేలా అక్కడ పెడతారనమాట. వెరైటీ మిక్స్ చూడ ముందే ఇలా చెప్తే చేసి పెడతారు. ఈ హ్యాపీ బర్త్డే అని బేబీ అని ఇట్లా ఉన్నాయి కదా, ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్డర్ చేసిన తర్వాత ఇక్కడ ఫామ్ ఉంది చూడు, ఇట్లా ఫామ్ నుంచి అలా గీయాలనుకుంటా. ఎంత సైజు, వైటా చాక్లెటా అట్లా అట్లా పెడతారు. రెడీ అయిపోగానే ఇవన్నీ ముందే వేసినాయి. చీజ్ కేక్స్ ఇవి, చాక్లెట్ కేక్ చూస్తున్నారు కదా. ఈ కుకీస్ కానీ కేక్స్ కానీ అన్నీ ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. చాలా ఫ్రెష్ ఫుడ్ అండ్ అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తం చూస్తున్నారా, ఇక్కడ రకరకాలుగా మీట్ తింటారు. అవన్నీ కూడా అవి ఏంటియో కూడా మనకి తెలియదు, అంతగా తింటారు మీట్ ఇక్కడ. సో ఆ మీట్ కోసం అక్కడ మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడంతా చికెన్ గ్రిల్డ్ చేస్తూ ఉంటారు కదా, సో అక్కడ ఈ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇది మొత్తం కాస్కోలోనే. ఇది వచ్చేసి డైరీలో ఏముంటాయి మనకి ఎగ్స్, పాలు చాలా రకాలు ఉంటాయి. రెడ్యూస్డ్ ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాట్ లేకుండా, ఫ్యాట్ ఉన్నవి అలా. సో మేము ఫ్యాట్ ఉన్నదే తీసుకుంటాము అండ్ అప్పుడప్పుడు ఆల్మండ్ మిల్క్ తీసుకుంటాము. ఇక్కడ పాలు మొత్తం ఇలా క్యాన్స్లోనే అమ్ముతారు. ఒక్కొక్క క్యాన్ వచ్చేసి $3.06 అనమాట. మనకి ఇండియాలో అయితే పాల ప్యాకెట్ 1 day 2 days అట్లా ఎక్స్పైరీ అయిపోతుంది కదా, ఇలానే ఈ పాల క్యాన్కి కూడా ఒక 1 month అలా టైమింగ్ అనేది ఉంటుంది. ఆ టైం చెక్ చేసుకొని మనం తీసుకొచ్చుకోవాలి. ఇవన్నీ వేరే ఆల్మండ్ మిల్క్, అవన్నీ ఆర్గానిక్ గుడ్లు, నార్మల్ గుడ్లు అండ్ ఉడకబెట్టిన గుడ్లు కూడా ఉంటాయి డైరెక్ట్గానే మనకి. అండ్ ఇటు సైడ్ వస్తే మొత్తం ఇవన్నీ కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ఇంకా జ్యూసెస్. ఇటు మొత్తం రైట్ సైడ్లో మొత్తం బాత్ డిషెస్, టవల్స్ ఇక్కడ ఎక్కువగా యూస్ చేస్తారు కాబట్టి అవన్నీ వచ్చినప్పుడల్లా ఒకటి తీసుకొని వెళ్తారు. అండ్ ఇవన్నీ కూడా మొత్తం వాటర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దీంట్లోవి మేము బ్లూ కలర్ అనేది తీసుకుంటాము. ఎప్పుడు వచ్చినప్పుడల్లా 2 or 3 బ్రెడ్ తీసుకుంటున్నాడు. మేము ఎప్పుడు ఇలా వీట్ బ్రెడ్ తీసుకుంటాము. ఆ వీట్ బ్రెడ్ ఏంటంటే నార్మల్గా టీలో కానీ లేదంటే అవకాడో శాండ్విచ్ కానీ యూస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూస్తున్నారా చెక్కీ ఆటా ఫ్లోర్, చపాతీ పిండి $8.49. ఇదంతా సోనా మసూరి రైస్, బాస్మతి రైస్, ఇక్కడ లాంగ్ గ్రెయిన్ రైస్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పక్కన రైట్ సైడ్ మొత్తం ఫ్రోజన్ ఫుడ్. మేము సమోసాస్ కానీ స్ప్రింగ్ రోల్స్ కానీ అక్కడే తీసుకుంటాము. ఇక్కడ చూడండి ఇవన్నీ సిరియల్స్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇవన్నీ పనికొస్తాయి. మేమైతే ఎక్కువగా యూస్ చేస్తాము మార్నింగ్ పూట. చూడండి ఈ ఫ్లేవర్ ఒకటి అండ్ ఇంకొకటి హనీ బంచెస్ అన్నమాట. సంతు తీసుకుంటున్నాడు కదా, అది ఎక్కువగా యూస్ చేస్తాము. టేస్ట్ చేస్తావా? మ్యాక్ అండ్ చీజ్ బాగున్నాయి. ఇక్కడ చూసారా ఇవన్నీ స్టాల్స్ అన్నమాట. అంటే ఈ కాస్కోలో కొత్తగా ఏమన్నా ప్రోడక్ట్స్ అనేవి వచ్చాయి అని అంటే వాటి టేస్ట్ ఎలా ఉంటుంది, కస్టమర్స్కి మనం అది చూపిస్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కానీ అప్పుడు నచ్చితే కొనుక్కుంటారు అని చెప్పి అలా చేసి డైరెక్ట్గా మనకి అక్కడ ఇస్తూ ఉంటారనమాట. సో అదే సంతు వెళ్ళి ట్రై చేస్తున్నాడు. ఒక దగ్గరికి వెళ్ళి అది మ్యాక్రోనీ టైప్ ఏదో చీజ్ ఐటమ్ తిన్నాడు. ఇక్కడ ఏదో సాస్ టైప్ అనమాట, ఆ సాస్ తిన్నాడు. టేస్ట్ చేస్తున్నాను సంతు.
బాగుందా? ఇక్కడ 2 ఐటమ్స్ తిన్నాడు సంతు. వెరైటీస్ అయితే చాలా బాగున్నాయంట. అండ్ ముందుకు వస్తే ఇక్కడ చూసారా బ్యూటిఫుల్ రోజెస్ 19.99 సెంట్ ఒక్కొక్క బంచ్. ఎంత కలర్ఫుల్గా ఉంటాయంటే అంత కలర్ఫుల్గా ఉంటుంది. కాసేపు అయితే నేను అక్కడే ఉంటాను. అండ్ సంతు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాడు. ట్రైల్ మిక్స్ అని చెప్పి మొత్తం దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అవి ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాము, బట్ అక్కడ పెట్టారని చెప్పి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి తింటున్నాడు. సంతు తిన్నాక మళ్ళీ నా కోసం వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చాడు. ఆ రోజు వెళ్ళడమేమో కానీ తినడమే సరిపోయింది ఇలా. అండ్ ఇటు సైడ్కి వస్తే మొత్తం ఫార్మసీ సైడ్ అనమాట. మొత్తం ట్యాబ్లెట్స్ ఫార్మసీకి సంబంధించినవన్నీ ఉంటాయి. అది 1 డే అని చెప్పి మల్టీవిటమిన్స్ అనమాట ఉమెన్ అండ్ మెన్కి. అండ్ లోపలికి వెళ్తే ఫార్మసీ మొత్తం సైడ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఓవర్ ద కౌంటర్ కొన్ని ట్యాబ్లెట్స్ కావాలన్నా ఏమైనా దొరుకుతాయి మనకి ఇక్కడ. బెంగే ఇది మన ఇండియాకి వచ్చేటోళ్ళు చాలా మందికి ఉంటుంది బెంగే. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. ఈ అన్ని రకాల నొప్పులకి వాడతారు. ఈ మామూలుగా ఓల్డ్ ఏజ్ పీపుల్కి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎవరికైనా నొప్పి ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది. ఈ పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ లాగా సేమ్ జండుమామ్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్. ఇక్కడ నార్మల్గా వీకెండ్కి పోలిస్తే నార్మల్ డేస్లో కొంచెం తక్కువగా ఉంటారు. సో అందుకే షూట్ చేయడానికి బాగుంటుందని చెప్పి నేను వీక్ డేలో వచ్చాను, వీకెండ్కి రాలేదు. వీకెండ్లో అయితే అసలు ఇంత స్పేస్ కూడా ఉండదు, చాలా ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ సెన్సోడైన్ పేస్ట్ 4 ప్యాక్ $24 ఉంది. $24.49. ఇక్కడ రకరకాల సోప్స్, బాడీ వాషెస్, షాంపూస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ అక్కడ ఫార్మసీ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఎవరికైతే డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అక్కడ టాబ్లెట్స్ అనేవి, అవి మెడిసిన్ అనేది ఇస్తారు అక్కడ. మిగతా అవి ఏవి కావాలన్నా మనకి ఓవర్ ద కౌంటర్ మనం డైరెక్ట్గా కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇదన్నమాట. పూర్తిగా ఒక్కసారికి మాత్రం కాస్కోలో మొత్తం చూపించలేమన్నమాట. నేనైతే మ్యాక్సిమం అనేది కవర్ చేశాను, బట్ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. సో మా షాపింగ్ అనేది ఇలా చేసేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.